సో కొన్ని సార్లు ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత అడిగినా అసలు ఇవ్వకుండా ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఎప్పుడు ఇచ్చారు అని కూడా అంటూ ఉంటారు, అసలు నువ్వు నాకు ఇవ్వలేదని చెప్తూ ఉంటారు. లీగల్గా ఫ్రెండ్స్కి ఇచ్చిన డబ్బుల్ని ఎలా రికవర్ చేసుకోవచ్చు? సరే, మీరు అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్కి డబ్బులు ఇస్తా అంటే, నేను ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వద్దని చెప్పట్లేదు. పాపం ఎవరికి అవసరం వస్తుందో ఇవ్వచ్చు. డబ్బులు ఫ్రెండ్స్ కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు? ఇవ్వద్దు అంటే ఇంకా చాలా తప్పు. బట్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఒక కేసు గురించి మాట్లాడతాం. రీసెంట్గా ఒక కేసు ఫైల్ అయింది. ఏంటంటే ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్కి 9 lakhs అప్పు ఇచ్చిండు. అప్పుడు ఎట్లా ఇచ్చిండంటే ఇంకా చెక్ మామూలుగా ఏం పెట్టుకోకుండా అట్లా కాదు, చెక్ పెట్టుకొని ఇచ్చిండు. చెక్ పెట్టుకుని ఇచ్చిన తర్వాత ఒక 3 months తర్వాత తిరిగి ఇస్తాను రా అని చెప్పాడు. సరే అని నమ్మేసి చెక్ పెట్టుకున్నాం కదా, ఇంకా టెన్షన్ ఎందుకులే అని చెప్పి ఇచ్చేసాడు. తీరా ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత ఏ టైంకి అయితే ఏ డేట్కి అయితే ఇస్తా అన్నాడో ఇంక ఇస్తలేడు. పోతుంటే ఇంకా కాల్స్ కూడా ఎత్తట్లేదు. ఇంకా అడిగి చిరాకు వచ్చేసి, ఎంతైనా కొంచెం ఫ్రెండ్ అంటే కొంచెం ఓపిక పడతాం కదా, అరే ఎట్లుందో వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో అన్నట్టుగా ఆలోచిస్తాం. సో ఆలోచించి కొన్ని రోజులు ఓపిక పట్టి ఇంకా 6 నెలలైనా ఇస్తలేడు, కనీసం ఫోన్లు ఎత్తుతలేడు. ఇప్పుడు ఈ ఫోన్లు ఎత్తపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా. వెళ్ళి చెక్ బ్యాంక్లో వేసేస్తే చెక్ ఆబ్వియస్లీ అందులో క్యాష్ లేదు. అది హానర్ చేసిన తర్వాత చెక్ బౌన్స్ అయిపోయింది. చెక్ బౌన్స్ అయిన తర్వాత వెళ్ళి ఇంకా ఎన్ఐ యాక్ట్ కింద వెళ్ళి చెక్ బౌన్స్ కేసు వేసేసిండు. సెక్షన్ 138 కింద నెగోషియబుల్ యాక్ట్ కింద వేసేసాడు, ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద. తీరా వేసిన తర్వాత లోవర్ కోర్టులో ఏమైందంటే 9 లక్షలు ఇచ్చావు కదా, సరే మొత్తం నువ్వు ప్రూఫ్ చూపించు, నువ్వు 9 లక్షలు ఇచ్చినావు అని చెప్పేసి కోర్టు అడిగింది. ప్రూఫ్ ఏంటి? ఈ మనిషి క్యాష్లో ఇచ్చిండు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు, యూపీ అలా కాదు, ఇంకా కంప్లీట్ 9 lakhsకి 9 lakhs క్యాషే. ప్రూఫ్ లేదుగా, ఇంకా ఎట్లా నమ్మాలి, నువ్వు ఊరికే వేసినా అని చెప్పేసి లోవర్ కోర్టు కొట్టేసింది. తీరా ఆ కేసు ఏం చేసింటే వెళ్ళి హైకోర్టులో వేసుకున్నాడు. హైకోర్టులో వేసుకుంటే సేమ్ కోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసులో 9 లక్షలు ఇచ్చావు ఓకే, చెక్ బౌన్స్ కేసు అయింది ఓకే, చెక్ బౌన్స్ అనే పార్ట్ పక్కకు పెట్టు. ఫస్ట్ ఇనీషియల్గా అంటే నువ్వు కేసు వేసినప్పుడు కేసు ఎట్లా అంటే ఫస్ట్ స్టెప్ నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇనిషియల్ స్టేజ్, యాబ్ ఇనిషియో అంటారు. సో ఆ ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే నువ్వే క్లీన్ హ్యాండ్స్తో రాలేదు. ఎందుకు క్లీన్ హ్యాండ్స్ రాలేదు అంటున్నారు తెలుసా కోర్టులో? 20,000 కంటే ఎక్కువ కనుక క్యాష్ కనుక ఎవరికైనా ఇస్తే అది ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ త్రూనే ఇవ్వాలి. బట్ హ్యాండ్ క్యాష్ ఇవ్వడానికి లేదు. అబౌట్ 20,000 ఎప్పుడు కూడా హ్యాండ్ క్యాష్ ఇవ్వడానికి లేదు. ఇది రూలు. ఒకవేళ ఎవరైనా చేస్తే అది ఇల్లీగల్. సో నువ్వే క్లీన్ హ్యాండ్స్తో కోర్టుకి రాలేదు, నువ్వే తప్పు చేసినావు, నువ్వే ఇల్లీగల్ కథలు చేసినావు, నువ్వే అగెయిన్స్ట్ లా పోయినావు. నీ కేసు ఫస్ట్ స్టేజ్లో కొట్టేస్తున్నావు, ఎందుకంటే నువ్వు క్లీన్ హ్యాండ్స్తో రాలేదు. అండ్ క్యాష్ అనేది 20,000 పైన ఉంది అంటే 9 లక్షలు ఇచ్చినావు. సో ఆ ప్రూఫ్లు, నువ్వు 9 లక్షలు ఇచ్చినావా, ప్రూఫ్లు లేవా, అవ తొక్కలేదా, ఇంకేం చూడలేదు అక్కడ. అసలు అంత దూరం పోలేదు కేసు, ఇంకా స్టార్టింగ్లోనే అంతం అయిపోయిందన్నమాట. ఆదిలోనే అంతం అంటారు, అలా అయిపోయిందనమాట అని చెప్పేసి కేసు కొట్టేసింది. ఇంకా మనిషి ఏం చేయాలి? 9 లక్షలు జోక్ కాదు కదా. ఇంకా తప్పక అప్పీల్కి వెళ్ళిండు మళ్ళీ సుప్రీంకోర్టుకి. అంటే లోవర్ కోర్టు నుంచి మన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ కేసుని కన్సిడర్ చేసి ఏమన్నదంటే ఓకే అగ్రీడ్, 20,000 అబౌవ్ ఇచ్చారు కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్ త్రూ ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయినా కూడా చెక్ బౌన్స్ ఉంది కాబట్టి స్టిల్ ఆ చెక్ బౌన్స్ కేసుని మేము కన్సిడర్ చేస్తాము, ఎనఫ్ ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకా కేసు నడుస్తుంది, ఇంకా ఎండ్ అవ్వలే. సో ఆ కేసులో ఇతను ఇచ్చే ఎవిడెన్స్ మీద ఇప్పుడు ఆ 9 లక్షలు ఇచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలి. ఆ 9 లక్షలు ఇచ్చినట్టు ఎట్లా ప్రూవ్ చేయడం? ఎంత పెద్ద క్వశ్చన్ అది. ఎంత మెంటల్ స్ట్రెస్, ఎంత బర్డెన్స్ అమ్మది. ఇప్పుడు అంటే పైసలు ఇచ్చి మెంటల్ టెన్షన్ పడి అడ్వకేట్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ హైకోర్టు పోయి మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎంత స్ట్రెస్ తీసుకున్నాడు ఇప్పుడు ఆ పర్సన్. సో టు అవాయిడ్ ఆల్ దిస్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఇస్, ఎవరైనా సరే లోన్స్ ఇవ్వండి. నేను హ్యాండ్ లోన్స్ ఇవ్వండి, నేను వద్దు అంటలేను. ఫ్రెండ్సే కాదు, రిలేటివ్స్ కాదు, ప్రతి ఒక్కరికి క్యాష్ అవసరం ఉంటుంది. ఎవరికి ఎట్లా అవసరం పడుతుంది తెలియదు, ఇవ్వద్దు అనేది నేను ఎప్పుడు చెప్పాను. బట్ ఇచ్చినప్పుడు దాన్ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది 20,000 అబౌవ్ కనుక ఇస్తే కనుక అది 100% బ్యాంక్ ట్రాన్సాక్షన్ త్రూనే ఇవ్వండి. ఇట్లా క్యాష్ ఉంది కదా అంటే క్యాష్ డిపాజిట్ చేసి మరీ ఇవ్వండి. ఇట్లాంటి క్యాష్ ట్రాన్సాక్షన్కి ఏంటంటే యూ కెన్ నాట్ గివ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు ద కోర్ట్, ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. అంటే ఈ ప్రూవింగ్ మీకు ఇప్పుడు కేసు బట్టి అది ఎంత నేను క్లియర్గా ఎంత చెప్తున్నానంటే, ఇట్లాంటి కేసెస్లో ఎవిడెన్స్ దాకా కాదు అసలు ఈ ట్రాన్సాక్షన్స్ ప్రూవ్ చేయడానికే ప్రాబ్లం అవుతుందని అనుకుంటే ఇంకా 20,000 అబౌవ్ ఇస్తే అది ఇల్లీగల్ పని కాబట్టి కోర్టు కేసే కొట్టేస్తుంది. ఇలాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే హ్యాండ్ లోన్ కనుక ఇస్తుంటే మాత్రం బ్యాంక్ ట్రాన్సాక్షన్ త్రూనే ఇవ్వండి.
వెయిట్ చేయండి, 2-3 రోజులైనా లేట్ అయినా పర్లా, కానీ ఖచ్చితంగా మాత్రం బ్యాంక్ ట్రాన్సాక్షన్తో ఇవ్వండి, హ్యాండ్ క్యాష్తో ఇవ్వకండి. ఒకవేళ హ్యాండ్ క్యాష్ ఇచ్చి మీరు రాపించుకోవడం, సపోజ్ ఆ విట్నెస్లు ఎవరైనా సరే, విట్నెస్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా అంటే హ్యాండ్ క్యాష్ ఇచ్చినప్పుడు థర్డ్ పర్సన్ చూసిండ్రు, వాళ్ళు విట్నెస్ లా ఉన్నారు, వాళ్ళు ఇవ్వచ్చు. బాండ్ రాసుకుంటారు కదా, అవన్నీ రాసుకున్న ప్రూవింగ్ మళ్ళీ కష్టం. సో మీరు ఇక్కడ చూడట్లేదు, ఒక టెక్నికాలిటీ చూడట్లా. 20,000 అబోవ్ ఇస్తే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఈజ్ మ్యాండేటరీ, అది మీరు స్కిప్ అవ్వద్దు కదా. సో టెక్నికల్లీ యూఆర్ డూయింగ్ రాంగ్. ఓకే, సో ప్రూవింగ్ అదంతా తర్వాత సంగతి అండి, ఆ తర్వాత సెకండరీ అది. ఫస్ట్ మీరు 20,000 అబోవ్ ఇవ్వాల్సిన ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ త్రూ ఇవ్వాలని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది, లా చెప్తుంది. కొంతమంది వడ్డీలకి ఇస్తుంటారు డబ్బులు, బేసిక్గా విలేజెస్లో కానీ కొన్ని టౌన్స్లో వడ్డీలకి ఇస్తుంటారు. లక్షల డబ్బులు హ్యాండ్ క్యాషే ఇస్తారు, బాండ్ పేపర్ రాసుకుంటారు, అండ్ థర్డ్ పర్సన్ కూడా చూసిన వాళ్ళు అంటే సాక్షులు సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు అన్నట్టు మీరు ఏదైతే పాయింట్ చెప్పారో ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కంపల్సరీ అని చెప్పేసి వీళ్ళందరికీ అది వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది, వాళ్ళేం స్పెషల్ కాదు. 20,000 లోపల అంటేనే మీరు హ్యాండ్ లోన్ ఇవ్వచ్చు. 20,000 పైన తర్వాత ఇస్తే ఏమవుతుందంటే కోర్టుకి ఎక్కితే కోర్టు చాలా హట్ అని పంపిస్తుంది అనమాట, బయట పంపించేస్తుంది, ఇంకా ఫైల్ తీసి ముఖం మీద విసిరేస్తుంది కరెక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు ఫైనల్గా ఓన్లీ 20,000 కంటే ఎక్కువ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటేనే అది వర్తి, లేదు అంటే అది చెల్లదు అంటారు. చెల్లదు. ఆర్బీఐ ఏం చెప్తుంది, 20,000 అబోవ్ ఇస్తే కనుక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ త్రూనే ఇవ్వాలి. ఓకే, దట్స్ అ రూల్. అండ్ ఆ రూల్ మీరు అగేన్స్ట్ పోయినారు అంటే గాన్ అయిపోయింది కదా. సో మీకు ఇనిషియల్ స్టేజ్లో మీ కేసు అనేది కొట్టేయబడుతుంది. సో ఇట్స్ వెరీ రిస్కీ కదా. అంటే సరే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం తీర్పిస్తుందో పక్క పెడితే, ఈ ట్రావెలింగ్ పీరియడ్ అంటే త్రూ అవుట్ ద కేసు ఎంత మెంటల్ స్ట్రెస్ తీసుకున్నాడు, ఆ మెంటల్ స్ట్రెస్ ఎందుకు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఆ మెంటల్ స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లోనే ప్రూఫ్ లాగా పెట్టుకోండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చి ఆ విట్నెస్లు వచ్చి ప్రూవ్ చేయడానికి టైం పడుతుంది, కానీ ఆ ప్రూఫ్ అయ్యే కంటే ముందు కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను కదా. 20,000 పైన ఉండే ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి లా చెప్తుంది. సో లా ప్రకారం వెళ్ళాలి కదా. నువ్వు లా ప్రకారంగా వెళ్ళకపోతే నీకు లా ఎందుకు హెల్ప్ చేస్తుంది, లా ఎందుకు సపోర్ట్ చేస్తుంది, అంతే కదా, సింపుల్ లాజిక్. సో మీరేం చేసినా మీరు లాఫుల్లీ చేయండి, అప్పుడు లా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీరే అన్లాఫుల్గా చేసినటువంటి ఇంకే లా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయదు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నెక్స్ట్ టైం ఎవరైనా లోన్ ఇస్తే మాత్రం జస్ట్ బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.